హాయ్ వెల్కమ్ టు దేశ్ ఇండియా టైమ్స్. భయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో శాటిలైట్ ఛానల్లో మారుమోగుతుంది. కారణం ఏంటంటే ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని. మరి అంత తప్పు ఏం చేసిందంటే పాకిస్తాన్కు గూఢాచార్యం చేసిండా అనే అనుమానంతో అరెస్ట్ చేసిండ్రు. వాస్తవంగా కూడా బన్నీ సన్నీ యాదవ్ అంటే ఒక ట్రావెలర్గా మాత్రమే తెలుసు. ఈ మధ్య కాలంలో మార్చిలో బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నాడో ఒక కేసు అయింది. దాని తర్వాత భయ్యా సన్నీ యాదవ్ కనిపించకుండా పోయాడు. అయితే ఈ మధ్య కాలంలో అంటే గత 4 రోజుల 5 రోజుల క్రితము చెన్నైలో ఎన్ఐఏ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. కారణం ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ప్రసంగాలు చేశాడు విద్యార్థులతో. ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. అవి భయ్యా సన్నీ యాదవ్ అతని యూట్యూబ్ ఛానల్లో లేవు. అవి అక్కడ ఇస్లామిక్ సంబంధించిన ఛానల్స్లో ప్రసారం కావడంతో ఎన్ఐఏ అధికారులు ఒక్కసారిగా భయ్యా సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లోని యూనివర్సిటీల్లో విద్యార్థులతోటి ముచ్చటించిండ్రనేది కూడా బయటికి వినిపిస్తూ ఉంది. ఏకంగా జకీర్ నాయక్ తోటే భయ్యా సన్నీ యాదవ్ ఏమైనా లింక్స్ ఉన్నాయా అనే కోణాలు కూడా బయటకు వస్తున్నాయి. మనకు తెలుసు జకీర్ నాయక్ ఎవరు, భారతదేశానికి చెందిన జకీర్ నాయక్పై నిషేధం ఉంది. అతని వీడియోలు కూడా నిషేధించబడ్డాయి, యూట్యూబ్ ఛానల్స్ కూడా. జకీర్ నాయక్ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు, మత ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి భారతదేశం అతనిపై నిషేధం విధించింది. మనోడు మలేషియాలో పాకిస్తాన్లలో తలదాచుకుంటూ ప్రసంగాలు చేస్తూ యువతను రెచ్చగొట్టి ఇస్లామిక్ పరంగా రెచ్చగొట్టి ఉగ్రవాదం పైపు నడిపిస్తారనేది పెద్ద అలిగేషన్ ఉంది. భయ్యా సన్నీ యాదవ్ జకీర్ నాయక్ తోటి పాకిస్తాన్లో ఒక ప్రశ్న అడిగిండు. హిందూయిజం మాకు ఇవి నేర్పుతుంది, ఆయుర్వేదం, యోగా, ఈ మెడిటేషన్ ఇవన్నీ నేర్పుతుంది, మరి ఇస్లామిక్ ఏం నేర్పుతుంది అనే ఒక క్వశ్చన్ అడిగితే జకీర్ నాయక్ ఆ ఇస్లామిక్ వాళ్ళ యొక్క గ్రంథం గురించి గొప్పగా చెప్పే ప్రయత్నంలో హిందూయిజాన్ని కొంత తక్కువ చేసినట్లు మనకు కనిపిస్తూ ఉంది ఆ వీడియోలో. భయ్యా సన్నీ యాదవ్ ఒక పెద్ద నెట్వర్క్ని ఏర్పరచుకున్నాడు పాకిస్తాన్లో. అక్కడ చాలామంది అతనికి సహాయం అందించిండ్రు. ఎందుకంటే జకీర్ నాయక్ తోటి కలవాలంటే అంత ఈజీ కాదు. అక్కడ ఒక కోటరీ ఉంటుంది, పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. అంత ఈజీగా మరి భారతదేశం నుంచి వెళ్ళిన యువకుల్ని మాత్రం అక్కడ పోనీయరు, అక్కడ కలవనియరు అసలు. అలాంటిది భయ్యా సన్నీ యాదవ్ను ఎట్లా కలవనిచ్చారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై అంటే ఎన్ఐఏ అధికారులు కూడా ఎక్కడ భయ్యా సన్నీ యాదవ్ను మేము అదుపులోకి తీసుకున్నాం అనేది ఎక్కడ చెప్పకపోయినా ఖచ్చితంగా తీసుకున్నారనేది మీడియాలో వస్తున్న ప్రకారం చూస్తే మాత్రం ఒక రకంగా పెద్ద బ్లాస్టింగ్ న్యూస్గానే మారింది. ఇంకో విషయం ఏంటంటే జ్యోతి మల్హోత్రాను కూడా ఇద్దరిని కలిపి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వీళ్ళ మధ్యలో ఏదో ఉంది, వీళ్ళు ఇద్దరు ట్రావెలర్స్ కాబట్టి ఇద్దరు ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయినరు, వీళ్ళు గూఢాచార్యం చేసిండ్రు అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దేశానికి సంబంధించిన భద్రతను బయట పెడితే అది ఎవరికైనా నేరమే. అది జకీర్ నాయక్ తోటి భారతదేశం మెడల్ పట్టి బయటికి పంపించిన ఆ జకీర్ నాయక్ తోటే ఇతను ప్రసంగాలు అతను ప్రశ్న అడగడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ను చూస్తే ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్లే కాదు, భారతదేశానికి ఒక చీడ పురుగులాగా మారిండు, గూఢచార్యంగా మారి పాకిస్తాన్కు సమాచారం అందించిండు అనేది వీడియో వినిపిస్తుంది. మొన్నటికి మొన్న పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆ టైంలో కూడా బన్నీ సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఉన్నాడంట. మరి ఎందుకున్నాడు, అక్కడ ఆశ్రయం ఎవరు కల్పించారు, అక్కడ సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు, అక్కడ ఫుడ్ బెడ్ ఎవరు కల్పిస్తున్నారు అనేది కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఒక్కసారిగా భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం వల్ల భారతదేశంలోని ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయ్యా సన్నీ యాదవ్ను ఏంటి భయ్యా ఇదని ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఎన్ఐఏ అధికారులు ఎలాంటి న్యూస్ బయటికి చెప్తారు, ఏమైనా బ్రేకింగ్ న్యూస్ చెప్తారా లేకపోతే ఒక్కసారిగా బ్లాస్టింగ్ న్యూస్ చెప్తారా అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది.